దానికోసమే కదా ఈ పంచాయతీ. అంతకు మించి ఏం చేస్తారు? అంతకు మించి ఏం చేయలేరు. అది ఇస్తారా సస్తారా అనేది మనం వేచి చూద్దాం. రైట్. దీంతో పాటు మరో అంశం, సేవ్ తెలంగాణతో అసెంబ్లీకి సభలో పోరుకు గులాబీ దళం సిద్ధం. శాసనసభ మండలిలో సర్కార్ తీరును ఎండగట్టేందుకు బీఆర్ఎస్ కసరత్తు. సాధ్యమైనంత వేగంగా సమావేశాలు ముగించాలనే ఆలోచనతో ప్రభుత్వం గోదావరి జలాలు మూసి సింగరేణిపై చర్చకు పట్టుబట్టనున్న ప్రధాన ప్రతిపక్షం. రైతు భరోసా, మహిళలకు 2500 పింఛన్లపై నిలదీసేందుకు సమాయత్నం. 20న రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న బట్టి 30 లోపు ద్రవ్య వినిమయ బిల్లు పాస్. ఈసారి డిప్యూటీ స్పీకర్ ఎన్నిక డౌటే అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో రేపటి నుంచి ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్న గవర్నర్ రాష్ట్ర శాసనసభకు తొలిసారి రానున్న శివప్రసాద్ శుక్లా అంటూ కూడా చెప్పిన పరిస్థితి అయితే కనబడుతుంది. సో మొత్తానికి ఈ నెల 20న అసెంబ్లీలో బడ్జెట్ అయితే ప్రవేశపెడతారు. 29న లేదా 30వ తేదీలలో ద్రవ్య వినిమయ బిల్లు పాస్ చేయించి సభను వాయిదా వేసే వ్యూహాలు రచిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే 6 గ్యారెంటీలు, రైతు భరోసా, జాప్యం, సింగరేణి గనులు, అవినీతి ఫిరాయింపులకు సంబంధించిన అంశాన్ని మొత్తం కూడా చర్చించేందుకు ఇప్పటికే మాక్ అసెంబ్లీని బీఆర్ఎస్ సంబంధించిన పార్టీ ఆల్రెడీ నిర్వహించింది. వాళ్ళ ఎమ్మెల్యేలకు కూడా చెప్పింది మనం ఎట్లా సభలో ఎట్లా ఉహుందాతనంగా ఉండాలి, వాళ్ళు ఎట్లా రెచ్చగొడతారు, మనం ఏం మాట్లాడాలి, వాళ్ళ సబ్జెక్ట్ని ఎట్లా డైవర్ట్ చేస్తాను, మన సబ్జెక్ట్ని ఎట్లా ప్రజల ముందు తీసుకురావాలి. ఎందుకంటే మనం నియోజకవర్గానికి సంబంధించి ప్రాతినిధ్యం వహిస్తున్నాం. అక్కడ 3-4 లక్షల మంది ఓట్లు వేస్తే గెలిచిన వాళ్ళు, గెలిచినాక పూర్తి స్థాయిలో వాళ్ళ సమస్యలను మనం అసెంబ్లీలో ఎట్లా అడగాలి, ఏం కథ అనేది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఆ నినాదానికి ఇవ్వడానికి అయితే సిద్ధమైంది. అయితే దీంట్లో భాగంగా ఇంకొక అంశం ఏంటంటే ఈరోజు సేవ్ తెలంగాణతో అసెంబ్లీకి ఎందుకంటే మరి సేవ్ తెలంగాణ ఇప్పుడు తెలంగాణ అనేది ఆపదలో ఉంది. ఎట్లా ఆపదలో ఉంది అంటే హైడ్రా పేరుతోనే కానీ, మూసీ పేరుతోనే కానీ, లేదా చాలా రకాలుగా ఇండ్లను కూల్చేయడం కానీ, కేసులు పెట్టడం కానీ, లేకపోతే దాంతోపాటు 6 గ్యారెంటీలు, 13 అంశాలు, 420 హామీలు కానీ, దాంతోపాటు గత ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా గత ప్రభుత్వం ఏవైతే సంక్షేమ పథకాలను ప్రజల్లోకి పంపించిందో వాటన్నింటినీ అమలు చేయలేకపోవడం, కొత్తగా ఏదో చేస్తున్నాం, ఏదో చేయాలి అనే ఒక ఆలోచనతో ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది. నేనేమంటున్నా అంటే సేవ్ తెలంగాణతో అసెంబ్లీకి రావాలి, గర్జించాలి, లొల్లి పెట్టాలి, ఆగమాగం చేయాలి, ప్రభుత్వాన్ని నిలదీయాలి, ప్రజల పక్షాన్ని నిలయాలి. ఎట్టి పరిస్థితులలో సభ పూర్తి స్థాయిలో బైకాట్ చేసే సమస్య లేదు. సమస్యల మీద మనం కొట్లాడాల్సిందే. గతంలో అనేక రకాలైన ఆరోపణలు చేసేది కాబట్టి పూర్తి స్థాయిలో మనం నిలదీద్దామనే ఆలోచనతో బీఆర్ఎస్ గులాబీ దళం అయితే వెళ్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సో ఇలాంటి పరిస్థితులలో మళ్ళీ ఈ దొంగలు ఇంకేం చేస్తారో తెలుసా, ఫార్ములా ఈ రేస్ కేసు మళ్ళీ బయట తీసే ఆలోచనలలో కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. నాకు ఎక్కడనో ఏంటంటే ముచ్చట చెవులో పడ్డది. నేను మళ్ళీ చెప్తాను. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు మళ్ళీ ఏదో చేసే ప్రయత్నం అయితే జరుగుతుంది. ఈ రోజు కాకపోయినా ఏదో రోజైతే మళ్ళీ ఇలాంటి ప్రయత్నం చేస్తారు. సో ఇలాంటి ఇప్పుడున్న సమావేశాలలో గిదే చేస్తారు. అయితే దీంతో పాటుగా మరొక అంశాన్ని కూడా చూసే ప్రయత్నం చేద్దాం. వెల్ఫేర్ బోర్డు కావాలి, హామీలను నెరవేర్చండి. తెలంగాణ హమాలీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గుంటి సామ్రాజ్యం. సంక్షేమ బోర్డుకు కృషి చేస్తాం, హెల్త్ కార్డులు, ఇన్సూరెన్స్లపై సీఎంతో చర్చిస్తాం. మంత్రి సీతక్క హామీ. ఇక హనుమకొండలో హమాలి మహాగర్జన మహాసభ అంటూ కూడా చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సో ఈ సభ ఇదైతే పూర్తి స్థాయిలో సక్సెస్ అయింది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా నిన్న హనుమకొండకు సంబంధించి బాలసముద్రంలోని ఏంది అంటే అక్కడ గ్రౌండ్లో ఏర్పాటు చేసి ఆ గ్రౌండ్కు సంబంధించి హమాలీలు అందరూ కూడా అక్కడికి వచ్చి ఇప్పుడు వీళ్ళు ఈ సభకు సంబంధించి ఈ సభ మీద కూకున్నదంతా మళ్ళీ ఎవరు అనుకుంటారు, విపక్షం అనుకోకూరి. మొత్తం అధికారం ఎవరు, సీతక్క ఊకున్నాడు, నాయన్ రాయందర్ ఊకున్నాడు, దాంతోపాటు కోదండరాంగ్ ఊకున్నాడు, దాంతోపాటు మొత్తం కాంగ్రెస్లో ఊకున్నారు. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ఈ సభ నిర్వహించి వీళ్ళకి న్యాయమే జరగాలని నేను కోరుకుంటాం. మరి ఇంత ఖర్చు పెట్టి వాళ్ళ యొక్క గర్జన పెట్టినప్పుడు వాళ్ళకి ఏ పార్టీ న్యాయం చేస్తారు, ఎట్లా న్యాయం చేస్తారు అనేది మనం కూడా వేచి చూద్దాం. ఇక ఇంకొక అంశాన్ని కూడా చూడరి. అసెంబ్లీని ముట్టడిస్తాం, ఫీజులు చెల్లించకుంటే గద్దె దిగడం ఖాయం. విద్యార్థుల ఉసురు పోసుకుంటున్న కాంగ్రెస్. కాంట్రాక్టర్ల పక్షమా విద్యార్థుల పక్షమా తేల్చుకోవాలి. ఫీజు పోర్ దీక్షలో అఖిలపక్ష నేతలు అంటూ కూడా చూస్తున్నాం. రెగ్యులరైజ్ చేయాలి. 3797 మందిని వీఆర్ఏలే నియామక పత్రాలు ఇవ్వాలి. ఎమ్మెల్సీ తీనుమార్ మల్లన్న డిమాండ్. ఉద్యోగాలు ఇవ్వకుండా కాలయప్పన ఆర్ కృష్ణ ఇందిరా పార్క్ వద్ద వీఆర్ఏల ధర్నా అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో నేను ఏమంటున్నానంటే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు ఆందోళనతోనే నిండిపోతున్న పరిస్థితి కనబడుతుంది. కానీ మరే పరిస్థితి అయితే కనబడుతుంది. మీరు ఎటైనా చూడురి పూర్తిగా కూడా ఇక్కడ జరిగే అంశం ఏంటంటే ఎక్కడ చూసినా కూడా ఒకటే అంశం. ఇక్కడ అసెంబ్లీని ముట్టలు ఇస్తాం, రెగ్యులరైజ్ చేయాలి, హమాలీ కార్మికులకు సంబంధించి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి, ఇవన్నీ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రతి విషయం కూడా సమస్యతో నిండిపోయింది. ప్రతి చోట కూడా సమస్యల వలయంలో ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఎక్కడ చూసినా ఎటువైపు చూసినా కూడా సమస్యల వలయంతోనే ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఈరోజు ప్రభుత్వానికి సంబంధించి ఎటు చూసినా కూడా గదే అంశం కనబడుతున్న ఎపిసోడ్ అయితే కనబడతాను. ఇక దీంతో పాటుగా ఇంకొక అంశాన్ని కూడా చూడాలి.
ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ చూడుర్రి, కేసీఆర్ సంకల్పంతో సాకారం. సిద్దిపేట జిల్లా నర్మేటలో ప్రారంభానికి సిద్ధమైన ఆయిల్ ఫామ్ పరిశ్రమ 62 ఎకరాలలో మలేషియా టెక్నాలజీతో నిర్మాణం. 300 కోట్లు ఖర్చు చేసిన బీఆర్ఎస్ సర్కార్ హరీష్ పర్యవేక్షణలో వేగంగా పూర్తయిన ఫ్యాక్టరీ. రాష్ట్రంలో 2.91 లక్షల ఎకరాలలో ఫామ్ ఆయిల్ సాగు 22న ప్రారంభించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అదే రోజు 40 కోట్లతో రీఫైనరీ మిల్లుకు కూడా శంకుస్థాపన చేస్తున్నారు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వం అనేది అభివృద్ధి దిశగా అడుగులు వేసింది. రేవంత్ ప్రభుత్వం అనేది విధ్వంసానికి దిశగా అడుగులు వేస్తున్నది అనేది రాజకీయ విశ్లేషకులు కానీ ప్రజలు కానీ మాట్లాడుకుంటున్నమాట. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీరు చూడండి, కాళేశ్వరం ప్రాజెక్టు కానీ లేదా ఇక్కడ పూర్తి చాలా అంశాలు ఉన్నాయి, 1-2 కానీ. రైతులకు సంబంధించి రైతు భరోసా, రైతు పెన్షను, రైతు బీమా, పెట్టుబడి సాయం, దాంతోపాటు పంట కొనుగోలు కానీ, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కానీ, లేదా మహిళలకు సంబంధించి గర్భిణీ స్త్రీలకు కేసీఆర్ కిట్ కానీ, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా వరకు కూడా ప్రజలను అభివృద్ధి దిశగా వ్యవసాయ రంగ అనుబంధ సంఘాలన్నింటినీ కూడా అభివృద్ధి చేసే దిశ